కొట్లాట కాసులు రాల్చిన కోడి కూత పండగ 3 రోజులు బరిలోనే గోదావరి ఏపీలో 2000 కోట్ల పందేలు తాడేపల్లిగూడెంలో ఒక పందెం 1.53 కోట్లు గుండాట పేకాట్లలో 500 కోట్లు కృష్ణాలో 800 కోట్లు పశ్చిమలో 300 కోట్లు బాపట్లలో 200 కోట్ల పందేలు ఏలూరు జిల్లా తంగెళ్ళమూడి లక్ష్మీనగర్లో కోడి పందేలు సొంతూళ్ళ నుంచి నగరానికి పెరిగిన రద్దీ టీవీలు ఫోన్ల ధరలు పెరుగుతున్నాయంట వామ్మో ఇప్పటికే చాలా పెరుగుతున్నాయి రేట్లు అండ్ బంగారం రేటు కూడా అసలు 1,44,100 రూపాయలు తులం చాలా భయంకరంగా పెరుగుతోంది ముందొచ్చేది మాఘమాసం ఇప్పుడు రథసప్తం అయిందంటే అన్ని పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి జనవరి మంత్ ఎండ్ అండ్ ఫిబ్రవరిలో మార్చు మరి ఎట్లా ఆడపిల్లలో మరి రేవంత్ అన్న తులం బంగారం ఇచ్చేది లేదు పెట్టేది లేదు తులం బంగారం కోసం ఊర్లల్లో పడిగాపులు కాస్తున్నారు మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేయాలంటే తులం బంగారం 10 తులాలంటే ఏకంగా 15 లక్షలు అప్రాక్సిమేట్లీ అయ్యేటట్టు ఉన్నది అంటే బంగారం ఖరీదే 15 లక్షలు దాటేలా ఉన్నది సో మరి రేవంత్ అన్న ఇంకేమి ఇస్తాడు తులం బంగారం నామాలు అయితే బాగా పెట్టిండు తూర్పు తిరిగి గోవిందా గోవిందా అనుకొని దండం పెట్టాలి కాంగ్రెస్ పార్టీ తులం బంగారం ఇచ్చేది ఉన్నదా వీళ్ళ భార్యలకు బంగారాలు కొనుక్కుంటున్నారు పాపం మా బట్టి విక్రమార్క దగ్గర పైసలు బాగున్నాయి కాబట్టి వాళ్ళ కొడుకు కోడలు ఇప్పుడు కాబోయే కోడలికి బంగారాలు ఎంతైనా కొంటాడు ఎందుకని పాపపు సొమ్ము కాబట్టి కాంట్రాక్టర్ల సొమ్ము కాబట్టి వాళ్ళ నోట్లో మట్టి కొట్టిండు కాబట్టి కమిషన్ తింటుండు కాబట్టి తెలంగాణ బడ్జెట్ మొత్తం తుంగలో దొక్కిండు కాబట్టి మా నిరుద్యోగుల పాపాన్ని అంటగట్టుకున్నాడు కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నా బట్టి విక్రమార్క గారు మళ్ళా చెప్తా ఉన్నా వీళ్ళ ఏడుపులు వీళ్ళ పాపము నీకు రాదు తల్లిదండ్రులు చేసినటువంటి పాపాలు వంశవృక్షంకి తగులుకుంటాయి అంటే మీ వారసులకు మీ కొడుకులకు లేకపోతే ఇంకోరికో తగులుకుంటాయి ఇది మాత్రం రాసి పెట్టుకోండి అది రేవంత్ రెడ్డి అయినా బట్టి విక్రమార్క అయినా లేకపోతే మీ క్యాబినెట్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అయినా ఇంకోడైనా ఇది మాత్రం దయచేసి గుర్తుపెట్టుకోవాలి తులం బంగారం ఇస్తానని ఆడపిల్లలకి మాట తప్పి మీరు వ్యవహరిస్తూ ఉన్నారు మరి ఊరుకుంటామా